హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. ప్రతిరోజు లాగానే ఈ రోజు కూడా 2 సరికొత్త రెసిపీస్ తో నేను మీ ముందుకు వచ్చేసానండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మనం ఎపిసోడ్ ని స్టార్ట్ చేసేద్దాం. మరి అంతకంటే ముందు మీరు కూడా మీకు తెలిసిన అద్భుతమైన రెసిపీస్ ని ఈ షో ద్వారా మా ప్రేక్షకులతో పంచుకోవాలనుకుంటున్నారా? అయితే మీరు కాల్ చేయాల్సిన నంబర్ 8008054321. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే కాల్ చేయండి, ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయండి, ఒక చక్కటి గిఫ్ట్ ని కూడా మీరు సొంతం చేసుకోండి. మరి ఇవాళ ఎపిసోడ్ ని స్టార్ట్ చేసేద్దాం. హలో అండి. హాయ్ మ్యామ్, వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. థ్యాంక్ యూ మ్యామ్. సో మీ పేరు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు మధు మ్యామ్, నేను కుక్కట్పల్లి నుంచి వచ్చాను. ఓకే. కుక్కట్పల్లి గాజుల రామారం దగ్గర ఉంటాము. Okay. సో అక్కడి నుంచి వచ్చాను. ఓకే. సో ఏం చేస్తూ ఉంటారు మధు గారు మీరు? నేను యాక్చువల్లీ 2 years బ్యాక్ అయితే యాక్సిస్ బ్యాంక్ లో మేనేజర్ గా వర్క్ చేశాను. ఓకే. సో బాబు పుట్టాక కొంచెం గ్యాప్ తీసుకున్నాను. ప్రెసెంట్ అయితే లాంగ్ లీవ్ లో ఉన్నాను. ఓకే. ఆఫ్టర్ బాబు స్కూల్ కి వెళ్ళాక ఇంకా అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఓకే. And- సో ఒక బాబా మీకు? పాప బాబు. ఓకే. అండ్ ఒక యూట్యూబ్ ఛానల్ అయితే రన్ చేస్తున్నాను. అండ్ టైలరింగ్ చేస్తుంటాను, ఫ్యాషన్ డిజైనింగ్. ఓకే. సో నా అవుట్ఫిట్ మొత్తం నేనే డిజైన్ చేసుకున్నాను. సో అన్ని కళల్లోనూ కొంచెం కొంచెం అన్ని చేస్తుంటాను. నైస్ అండి. మరి ఈ రోజు మా వ్యూవర్స్ కి ఏం తయారు చేసి చూపించబోతున్నారు? సో ఈ రోజు అయితే నేను స్వీట్ చేస్తున్నానండి. ఇది Okay. వచ్చేసరికి మహారాష్ట్ర స్పెషల్ అన్నమాట. స్వీట్ నేమ్ వచ్చేసరికి లాప్సీ. బెల్లంతో చేస్తాము యాక్చువల్లీ. అంటే షుగర్ అయితే చాలా మంది అవాయిడ్ చేస్తున్నారు కదా నవేడేస్. ఓకే. అందుకని ఇది బెల్లం అండ్ గీ ఉంటుంది, చాలా హెల్దీ అన్నమాట. ఓకే. మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఈ స్వీట్ లాప్సీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? యా షూర్. నెయ్యి, బెల్లం, గోధుమ రవ్వ, డ్రై ఫ్రూట్స్. మరి లాప్సీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదండి, దాని తయారీ విధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. మధు గారు, Yeah. సో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, స్వీట్ రెసిపీ అంటున్నారు. సో స్టార్ట్ చేసేద్దామా? షూర్. ఏం చేయాలంటారు ముందుగా? సో ఫస్ట్ వచ్చేసరికి మనం డ్రై ఫ్రూట్స్ అయితే ఇది గీలో డ్రై ఫ్రూట్స్ అనేది గీ చేసుకుందాం, రోస్ట్ చేసుకుందాము. ఓకే. సో స్టవ్ ఆన్ చేద్దామా? యా. అండ్ ఇది మనకి డ్రై ఫ్రూట్స్ అయ్యేలోపు వాటర్ అనేది బాయిల్ చేసుకున్నాము. ఓకే. ఈ వాటర్ వచ్చేసరికి రవ్వ మనం 1 కప్ తీసుకుంటాము. 1 కప్ రవ్వకి 3 cups వాటర్ వేసుకోవాలి. ఓకే. ఈ వాటర్ మనకి బాగా బాయిల్ అవ్వాలి, లేకపోతే కొంచెం వేడిగా బాగా సరిపోతుందా? బాయిల్ అవ్వాలి కొంచెం Okay. బాగా ఎందుకంటే ఇది మనకి రవ్వ ఇవి ఫ్రై అయ్యేలోపు వాటర్ బాయిల్ అయిపోతే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. ఓకే. గీ హీట్ అయింది కదా, హీట్ అయ్యాక డ్రై ఫ్రూట్స్. డ్రై ఫ్రూట్స్ అనేది ఇలా బాగా మనకి గీలో టోస్ట్ చేసి పెట్టుకోవాలండి. ఓకే. సో యాక్సిస్ బ్యాంక్ లో ఉన్నారు కదా, అంటే ఏ సెక్షన్? నాది లోన్ సెక్షన్ మ్యామ్. ఓకే. ఆల్ లోన్స్ ఉంటుంది. సో ఏ లోన్ అయినా సరే నా కింద టీం ఉంటుంది యాక్చువల్లీ. ఓకే. సో నేను ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉంటుందో వాళ్ళకి పాస్ చేస్తాను, వాళ్ళు మొత్తం చేస్తారన్నమాట లోన్ ప్రాసెస్ అంతా. నైస్. సో ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత ఎవరికైనా లోన్స్ కావాలంటే వాళ్ళు ఇంకా మిమ్మల్ని రీచ్ అవుట్ అవుతారు. షూర్. సో మరి ఎట్లా అంటే ఇది ప్రైవేటే కదా, ప్రైవేట్ జాబ్ కానీ లాంగ్ లీవ్ మళ్ళీ అంటే 2 years ఉంటుంది యాక్చువల్లీ. సబాటికల్ అని ఉంటుంది, పెయిడ్ ఉండదు కానీ జస్ట్ మనకి నార్మల్ పేరోల్ లోనే ఉంటుంది. అంటే రిజైన్ అని కాకుండా వర్కింగ్ అన్నట్లే. ఆఫ్టర్ 2 years ఒకవేళ మనం కావాలి అనుకుంటే మళ్ళీ రీజాయిన్ అవ్వచ్చు. ఓకే. ఆ ఆప్షన్ అదొకటి బెస్ట్ అన్నమాట, ప్రైవేట్ జాబ్ అయినా కూడా. ఓకే. సో మరి ఈ టైలరింగ్, ఈ డిజైనింగ్, ఈ యూట్యూబ్ ఛానల్ అన్నారు కదా, వాటిలో ఏమేం చేస్తూ ఉంటారు? యాక్చువల్లీ యూట్యూబ్ ఛానల్ మొత్తం టైలరింగ్ రిలేటెడే ఉంటుందండి. ఇవి లాంగ్ ఫ్రాక్స్, కాంబోస్ అన్నీను. సో నాకు యాక్చువల్లీ బేసిక్గా ఇది ఇంట్రెస్ట్. టైలరింగ్ అనేది చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్, ఫస్ట్ నుంచి కూడా. ఓకే. బట్ ఏంటంటే కొంచెం తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ ఇంకా జాబ్ అది కంటిన్యూ అయింది. అలా ఇంకా ఇప్పుడు గ్యాప్ వచ్చింది కదా, సో మళ్ళీ బొటిక్ అది స్టార్ట్ చేద్దాం అనేసి
ఇట్లా యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను. అది డ్రై ఫ్రూట్స్ బాగా వేగుతున్నట్టున్నాయి కదా, Yeah, తీసేసేయచ్చా? సో ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అనేది ఫ్రై అయిపోయాయి కదమ్మా. Mm. సో సేమ్ గీలోనే మనం ఇప్పుడు ఈ రవ్వ అనేది లైట్ గా రోస్ట్ చేసుకోవాలి. ఓకే. సో ఇది మహారాష్ట్రియన్ డిష్ అన్నారు కదా, అవును. మీరేమో చక్కగా తెలుగునే మాట్లాడుతున్నారు. ఎట్లా ఈ కనెక్ట్ ఎట్లా? యాక్చువల్లీ నాకు ఒక ఫ్రెండ్ ఉంది, మహారాష్ట్ర ఫ్రెండ్. ఓకే సో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇది చేసి పెట్టింది అనమాట ఓకే. ఒక ఫెస్టివల్ కి. నాకు బాగా నచ్చింది నాకు ఈ స్వీట్. ఇంకా అప్పటి నుంచి కొంచెం ఫేవరెట్ అయిపోయింది. ఓకే. సో నార్మల్ గా మనం ఇది చేస్తుంటాం కదా, లైక్ కేసరి ఆ టైప్, అంటే అలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా అనమాట. ఓకే, అంటే సూజీకి బదులుగా అక్కడ ఎక్కువ లాప్సీ వాడతారు అండ్ హెల్దీ కాబట్టి ఇది నార్మల్ రవ్వ కంటే. ఓకే. సో కొంచెం అట్లా. సో మనకి వాటర్ కూడా బాయిల్ అవుతుంది కదా ఇది ఫ్రై అయ్యాక దీంట్లో వాటర్ మిక్స్ చేద్దాము. సో ఇంకా అడిషనల్ గా ఘీ వేయాల్సిన అవసరం లేదు కదా, అవసరం ఉన్న లేదమ్మా. నెయ్యిలోనే దీంట్లోనే సరిపోతుంది. కొందరు ఒకవేళ ఎక్కువ ఘీ కావాలి అనుకుంటే లాస్ట్ లో మొత్తం అయిపోయాక పైన మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఇది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లో మనకి ఫ్రై అయిపోయింది, రోస్ట్ అయింది బాగా. సో ఇప్పుడు దీంట్లోనే మనము వాటర్ ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా వాటర్, ఆ వాటర్ అనేది ఇందులో మిక్స్ చేసేసుకుందాం. సో ఇది కొంచెం మనము మిక్స్ చేసుకుంటూ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి, మళ్ళీ ఉండలు కట్టకుండా. సో సిమ్లో పెట్టుకోవాలి, కొంచెం సిమ్లో పెట్టుకొని వాటర్ అంతా మనకి స్లోగా కుక్ చేసుకోవాలి. ఇది హైలో కాకుండా కొంచెం స్లోగా అయితేనే రవ్వ అనేది బాగా కుక్ అవుతుంది. ఒక 5 minutes అనేది మూత పెట్టుకుందామా. సో ఇది ఇప్పుడు మనకి కొంచెం వాటర్ అన్ని పీల్ చేసుకునేంత వరకు, ఈలోపు మనకి బెల్లం అనేది కొంచెము అంటే ఇలా ఉండకుండా వాటర్ కింద మనం కరిగించేసుకుందాం. టైం సేవ్ అవుతుంది. సో ఇది మనకి మొత్తం ప్రిపేర్ అయ్యే లోపల సో ఇది జస్ట్ వాటర్ అనేది ఎక్కువ అవసరం లేదు, కొంచెం బెల్లం మనకి కరగడానికి మాత్రమే కొంచెం వేసుకుంటే సరే. ఓకే మ్యామ్, ఇది అయిపోయి ఉంటుంది, ఒకసారి చూద్దాము ఎంతవరకు వచ్చింది. సో అయిపోయింది, వాటర్ అంతా మనకి మొత్తం పీల్చేసింది, రవ్వ కూడా కుక్ అయిపోయింది బాగా. ఓకే. సో ఇప్పుడు ఇందులో బెల్లం కూడా కరిగిపోయింది కదా, దాన్ని ఇందులో మిక్స్ చేసేసుకుంటాం. వేసేయడమేనా? వేసేయడం. సో ఇది ఒకవేళ స్వీట్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళైతే ఒక 1 కప్కి 1.5 కప్ వేసుకోవచ్చు. లేదు మీడియం స్వీట్ అంటే 1 కప్కి 1 కప్ సరిపోతుంది. ఓకే. సో బెల్లం ఇలాగా కొంచెం కరిగించి వేయగానే కలర్ మనం క్లియర్ గా చూడొచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ స్వీట్. మన నార్మల్ రెగ్యులర్ గా తినే రవ్వ కేసరి వాటికంటే ఈ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. రవ్వలో బెల్లం బాగా మిక్స్ అయింది మ్యామ్. ఒక 2 minutes మనం మూత పెట్టుకొని కొంచెం అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి. కుక్ అయినట్లుంది మ్యామ్, ఒకసారి చూద్దాము. ఓకే. సో మొత్తం రెడీ అయిపోయింది. సో లాస్ట్లో కొంచెం నెయ్యి వేసుకుందాము. ఓకే. సో 1 స్పూన్ నెయ్యి వేసుకుందాం మ్యామ్ లాస్ట్లో. ఓకే. సో ఇప్పుడు మనకి ఆల్రెడీ ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అనేది కూడా మిక్స్ చేసేస్తున్నాం. ఓకే.
నెయ్యితోటి ఉడికిన తర్వాత మంచి వాసన వస్తుంది. ఎస్ మ్యామ్. సో ఫైనల్గా రెడీ అయిపోయింది మ్యామ్. లాప్సీ రెడీ అయింది. డిష్ అవుట్ చేసేసుకోవడమేనా? యా మ్యామ్. సో ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాము. సో లాప్సీ రెడీ అయిపోయింది మ్యామ్. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. షూర్. మహారాష్ట్రియన్ స్పెషల్ లాప్సీ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. లాప్సీకి కావాల్సిన పదార్థాలు: నెయ్యి, బెల్లం, గోధుమ రవ్వ, డ్రై ఫ్రూట్స్. లాప్సీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత అదే పాన్ లో గోధుమ రవ్వ కూడా వేసి వేయించుకోవాలి. ఈలోపు మరొక పాన్ పెట్టి అందులో 3 కప్పుల నీళ్లు పోసి మరిగించుకోవాలి. ఇప్పుడు రవ్వ బాగా వేగిన తరువాత మరిగిన నీళ్ళని ఇందులో పోసి బాగా కలుపుకొని మెత్తపడేంత వరకు ఉంచుకోవాలి. తర్వాత మరో పాన్ లో బెల్లం కూడా వేసి కొద్దిగా నీళ్లు పోసి దాన్ని కరిగించుకోవాలి. ఇప్పుడు కరిగిన బెల్లాన్ని గోధుమ రవ్వ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. ఆఖరికి పైనుంచి కొంచెం నెయ్యి వేసి ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని సర్వ్ చేసుకుంటే లాప్సీ రెడీ. చూసారు కదండి లాప్సీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం. ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పేస్తాను. బాగుందండి. ఏంటంటే మనకి ఎక్కువ స్వీట్ గా లేకుండా ఈక్వల్ ప్రపోర్షన్స్ లో వేశారు కాబట్టి అటు రవ్వ అలాగే బెల్లము చాలా మైల్డ్ గా ఉంది, చాలా బాగుందండి. ప్లస్ ఇందులో పైనుంచి ఇంకొంచెం అడిషనల్ గా ఘీ కూడా యాడ్ చేశాం కాబట్టి స్వీట్ అనగానే ఆ ఆథెంటిక్ ఘీ టేస్ట్ అనేది ఎలాగో రావాలి కాబట్టి ఓవరాల్ గా చాలా బాగుంది. ప్లస్ హెల్దీ డిష్ కూడా, ఎందుకంటే ఇందులో అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ కూడా వేశారు కాబట్టి మనకు కావాలంటే ఇంకొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో జోడించేసేసుకోవచ్చు. ఓవరాల్ గా ఏంటంటే క్విక్ గా అయిపోయే రెసిపీ, తక్కువ ఇంగ్రీడియంట్స్, ఓవరాల్ గా అయితే సూపర్ ఉందండి లాప్సీ. మరి మధు గారు లాప్సీ అయితే సూపర్ ఉందండి. మరి నెక్స్ట్ ఇంకొక రెసిపీ ఏం నేర్పిస్తాం? నెక్స్ట్ వచ్చేసరికి రాగి కట్లెట్ చేద్దాం. రాగి కట్లెట్. మరి దానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూద్దామా? షూర్ మా. సో రాగి పిండి అండ్ క్యారెట్ తురుము, కుకుంబర్ తురుము, బీట్రూట్ తురుము, సాల్ట్ అండ్ లాస్ట్లో మనకి టేస్ట్ కోసం కెచప్. మరి రాగి కట్లెట్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదండి. దాని తయారీ విధానం ఇప్పుడు తెలుసుకుందాం. మధు గారు ఎలా తయారు చేయాలంటారు? సో ఒక బౌల్ తీసుకోవాలి. ఫస్ట్ బౌల్లో వచ్చేసరికి మనం రాగి పిండి అండి. సో దీనికి అంటే క్వాంటిటీ ఇంతనేం లేదు, మనకి ఎంత కావాలి అనుకుంటే అంత మిక్స్ చేసుకోవచ్చు. నేనైతే ఒక క్యారెట్, ఒక బీట్రూట్ అండ్ ఒక కీరా తీసుకున్నాను ఇందులో మిక్స్ చేసుకోవడానికి. సో అవన్నీ ముందుగానే తురిమి పెట్టుకున్నాను. సో ఇలా తురిమి పెట్టుకొని అన్ని మిక్స్ చేసుకోవటమేమో. సో ఇందులో మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఎంత సరిపోతుందో చూసుకొని. ఇంకా స్పైస్ ఏమి ఉండదా అండి? పచ్చిమిరపకాయలు కానీ ఎండు కారం కానీ ఒకవేళ కావాలి అనుకుంటే వేసుకోవచ్చు మా. సో ఇది యాక్చువల్లీ ఏంటంటే డైట్ ఫుడ్ అన్నమాట. సో ఎవరైనా వెయిట్ లాస్ వాటికి డైట్ చేస్తుంటే ఎక్కువ, సో ఎక్కువ ఆకలి వేయదు. ఇది తిన్నాక మనకి స్టమక్ అనేది ఫుల్ అయిపోతుంది, ఎక్కువ ఆకలి వేయకుండా అండ్ హెల్దీ అన్నమాట. సో అన్ని వెజిటబుల్స్ అండ్ రాగి అనేది చాలా హెల్దీ కాబట్టి సరిపోతుంది. ప్లస్ అందులో మీరు కీరా కూడా తురిమి వేశారు కాబట్టి ఆ వాటర్ సరిపోతుంది కదా, అనేది ఆ వాటరే సరిపోతుంది. ఇంకా బీట్రూట్ వీటిలో ఉన్న వాటరే కరెక్ట్, మనకి ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోకుండా సరిపోతుంది. ఒకవేళ అవసరమైతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు మా. సో కొంచెం యాడ్ చేద్దాం, అంటే కొంచెం గట్టిగా ఉంది కదా, మనకి కట్లెట్ షేప్ రావడానికి యాడ్ చేసుకోండి. ఓకే. సో అయితే ఇందాక మీరు టైలరింగ్ తర్వాత నేర్చుకున్నాను అన్నారు కదా, అంటే ముందరేనా లేకపోతే ఈ 2 years గ్యాప్ లో నేర్చుకున్నారా? లేదు మ్యామ్, నేను యాక్చువల్లీ డిగ్రీలోనే నేర్చుకున్నాను టైలరింగ్ అనేది. ఓకే. సో అప్పుడు స్టిచ్ చేసేదాన్ని. సో ఆఫ్టర్ దట్ ఫ్యాషన్ డిజైనింగ్ చేద్దామని యాక్చువల్లీ హైదరాబాద్ వచ్చాను. మా ప్రాపర్ వచ్చేసరికి నెల్లూరు. సో ఇంకప్పుడు కొంచెం అదే అడ్మిషన్స్ అవి లేక జాబ్ జాయిన్ అయ్యాను. అలా జాబ్ కంటిన్యూ అయిపోయింది ఇంకా. ఓకే. సో ఇంక ఇప్పుడు గ్యాప్ వచ్చింది అనేసి మళ్ళీ టైలరింగ్ అనేది స్టార్ట్ చేశాను.
రెడీ అయిపోయిందమ్మా. సో ఇప్పుడు మనం ప్యాన్ ఆన్ చేసుకుందాము. సో దీనికి ఆయిల్ వాడను మ్యామ్, గీనే యూస్ చేస్తాను యాక్చువల్లీ. ఓకే. సో అంటే ఆయిల్ కంటే గీ హెల్దీ అనేసి, హెల్దీ ఫ్యాట్ అది యాక్చువల్లీ, అందుకని గీనే ఎక్కువ యూస్ చేస్తాను. సో ఇప్పుడు మనం ప్యాన్ అనేది హీట్ అయింది మ్యామ్, కొంచెం గీ అనేది అప్లై చేద్దాము. సో దీన్ని డీప్ ఫ్రై లాగా కాకుండా షాలో ఫ్రై, ప్యాన్ మీదనే ఫ్రై, జస్ట్ ఫ్రై టైప్ అంతే మ్యామ్. మళ్ళీ ఎక్కువ గీ అయినా కూడా, ఎక్కువ ఆయిల్ అయినా కూడా డీప్ ఫ్రైస్ కాకుండా హెల్దీ కాదు కాబట్టి, ఇది యాక్చువల్లీ డైట్ ఫుడ్ కాబట్టి సో ఇలా మనం. ఎక్కడ నేర్చుకున్నారండి ఈ రెసిపీని? ఇది యాక్చువల్లీ నేను బాబు పుట్టాక కొంచెం వెయిట్ లాస్ అవడానికి నేను డైట్ ట్రై చేశాను. సో చాలా యూజ్ అయిందండి. ఇంకా అంటే నేను ఓన్ గానే చేసుకున్నది, బట్ రెసిపీ అనేది చాలా బెటర్ అన్నమాట. వెయిట్ లాస్, తొందరగా వెయిట్ లాస్ అవుతాము. సో ఇలా పాప స్కూల్ నుంచి వచ్చే టైంకి రెడీ చేస్తూ ఉంటారా ఏవో ఒక స్నాక్స్ ఈవినింగ్? ఎస్ మ్యామ్. తనకంటే అన్నీ తినదు, కొంచెం అన్ని లైక్ ఇలాంటివి అండ్ కార్న్ గారెలు, సో అలాంటివి ఇష్టం బాగా పాపకి, అవి చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఒక సైడ్ అయితే ఫ్రై అయ్యాయమ్మా, సో ఇటు సైడ్ కూడా ఫ్రై అయ్యేలాగా సేమ్. సో కలర్ చూడండి, మనం బీట్రూట్ యాడ్ చేసాం కదా యాక్చువల్లీ, సో బీట్రూట్ కలర్ ఇవన్నీ కూడా మనకి మంచి రెడ్డిష్ కలర్ లో చూడడానికి కూడా కలర్ఫుల్ గా ఉంటుంది. చాలా క్విక్ గా అయిపోయే రెసిపీ కదా, చాలా ఫాస్ట్ గా అయిపోతుంది అండ్ హెల్దీ కూడా. సో టూ సైడ్స్ అంటే కొంచెం మనకి ఏంటంటే సిమ్ లోనే ఎక్కువ కాల్చుకోవాలి, ఎందుకంటే ఇది కొంచెం రాగి పిండి కదా, సో మళ్ళీ స్టమక్ పెయిన్ అట్లా రాకుండా కొంచెం స్లో సిమ్ లోనే కాల్చుకుంటే మనకి బాగా కుక్ అవుతుంది. ఓకే. సో ఫ్రై అయిపోయాయి మ్యామ్, టూ సైడ్స్ బాగా ఫ్రై అయ్యాయి. సో ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాము. ఓకే. ఇది నెయ్యే కాబట్టి మనకి కొంచెం పైన నెయ్యి తగిలినా కూడా ఏమి అంటే బాగా వెగటేయటం అట్లా ఉండదు మా, టేస్ట్ మంచిగానే, అంటే నెయ్యి గీ టేస్ట్ తగులుతూ చాలా బాగుంటుంది. సో రాగి కట్లెట్స్ రెడీ అయిపోయాయి మ్యామ్, టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా. చూసారు కదండి, ఎంతో హెల్దీ స్నాక్ రాగి కట్లెట్ రెడీ అయిపోయింది. మరి దీని టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. రాగి కట్లెట్ కు కావాల్సిన పదార్థాలు: రాగి పిండి, బీట్రూట్ తురుము, క్యారెట్ తురుము, కీరా తురుము, ఉప్పు, కెచప్. రాగి కట్లెట్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ లో రాగి పిండి తీసుకొని అందులో కీరా తురుము, క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము, ఉప్పు వేసి బాగా ఒక ముద్దలాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని ముద్దగా చేసిన రాగి పిండిని చిన్న చిన్న కట్లెట్ షేప్ లో చేసుకొని రెండు వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని టొమాటో కెచప్ తో సర్వ్ చేసుకుంటే రాగి కట్లెట్ రెడీ. చూసారు కదండి రాగి కట్లెట్ కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం. ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. రాగి కూడా పూర్తిగా కుక్ అయిపోయిందండి. మనం రెండు సైడ్స్ కూడా నెయ్యిలో కాల్చుకున్నాం కాబట్టి, అందులోనూ కొంచెం కీరా వేసాము, అలాగే క్యారెట్ ఇంకా బీట్రూట్ తురుము కూడా ఉంది కాబట్టి ఇవి కూడా పంటి కిందకి తగులుతూ చాలా టేస్టీగా అనిపిస్తుంది. ముందర నాకు డౌట్ వచ్చింది, అంటే మామూలుగా కట్లెట్స్ కానీ వడ అనేసరికల్లా కొంచెం స్పైసీ టచ్ ఉండాలి కదా అని, అలా లేకుండా కూడా జస్ట్ మనం సాల్ట్ వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంది. సో ఈ రకంగా కూడా తీసుకోవచ్చు అండి. ఒకవేళ కావాలనుకుంటే కనుక కొంచెం పచ్చిమిరపకాయ తురుము కూడా వేసుకోవచ్చు, కొంచెం అలాగా స్పైసీగా కావాలి అనుకుంటే. బట్ యాజ్ ఇట్ ఈస్ గా చాలా బాగుంది. కొంచెం కెచప్ తో కావాలంటే అలా కూడా ట్రై చేయొచ్చు. ఎలా ఉందో చూస్తాను. బాగుందండి. పిల్లలకి పెట్టాలంటే కెచప్ తో తినొచ్చు, లేదు అంటే కనుక యాజ్ ఇట్ ఈస్ గా ఇలాగే తినేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది.
మధు గారు Yeah, ma'am. చాలా టేస్టీగా ఉందండి Thank ఈ you. రెసిపీ కూడా. Thank you. సో ఓవరాల్ గా 2 రెసిపీస్ కూడా చాలా బాగున్నాయండి. థ్యాంక్ యూ అండి. సో మా పాప కూడా వచ్చింది మ్యామ్ షోకి. సో తనకి ఇంట్రెస్ట్ అనమాట, ఒకసారి టిప్ పిలుస్తాను తనని. తప్పకుండా పిలవండి. హాయ్, హాయ్ చెప్పు. నీ పేరేంటి? జాస్రిత జాశ్రిత. నువ్వు కూడా చూస్తుంటావు ఈ ప్రోగ్రామ్ ని? చూస్తా అదేంటి స్కూల్కి వెళ్ళవా? వెళ్తా నీకు ఇంట్రెస్టా ఇలాంటి కుకింగ్ అంటే? బాగా ఇంట్రెస్ట్ అని మమ్మీ చెప్పారు. కుకింగ్ అంటే ఇంట్రెస్టా లేకపోతే ఇలాగ షోస్ లో కనిపించడం అంటే ఇంట్రెస్టా? షోస్లో కనిపి షోస్ లో కనిపించడం అంటే ఇంట్రెస్టా? రెండు ఇంట్రెస్ట్. ఓకే. నీకు నచ్చుతాయా మమ్మీ చేసే వంటలు ఇంట్లో? ఏది బాగా ఇష్టం మమ్మీ చేసే వాటిల్లో? పూరి పూరియా? ఓకే అండి మధు గారు. Yeah, ma'am. సో ఇలా ఈ రోజు మా షోకి వచ్చి మీకు తెలిసిన 2 రెసిపీస్ ని మా ప్రేక్షకులతో పంచుకున్నారు కదా, ఎలా అనిపిస్తుందండి మీకు? చాలా హ్యాపీ ఉంది మ్యామ్. నేను చూస్తుంటాను యాక్చువల్లీ రెగ్యులర్గా. ఈటీవీ నా ఫేవరెట్ ఛానల్ యాక్చువల్లీ. సో రెగ్యులర్గా చూస్తుంటాను. మీ యాంకరింగ్ కూడా చాలా బాగుంటుంది, ఫ్రెండ్లీగా ఉంటారు వచ్చిన గెస్టులతో కానీ అందరితోనూ. మీ యాంకరింగ్ చాలా ఇష్టం మ్యామ్. అండ్ ఈటీవీలో వచ్చే అన్ని ప్రోగ్రామ్స్ కూడా అంటే ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ టైప్ ఉంటుంది. సో రెగ్యులర్గా మా ఇంట్లో అయితే ఎప్పుడు ఈటీవీలోనే ఉంటాం అనమాట. ఛానల్ అయితే అన్ని ప్రోగ్రామ్స్ వాచ్ చేస్తుంటాం. ఓకే అండి, మరి ఈ రోజు చక్కగా మా షోకి వచ్చేసారు. మీకు తెలిసిన 2 రెసిపీస్ ని మా అందరితో కూడా పంచుకున్నందుకు మా తరఫు నుంచి మీకు ఒక చిన్న గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మరి చూసారు కదండి మధు గారు మనకి పరిచయం చేసిన ఈ 2 వంటకాలని. మరి మరొక ఎపిసోడ్ లో మరికొన్ని కొత్త రెసిపీస్ తో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ రాజేశ్వరి సైనింగ్ ఆఫ్. బై బాయ్.